హలో ఫ్రెండ్స్. పాపమని ఒక పాంపైన జాలి పడితే ఏమవుతుంది? రేపు రోజు అది మనపైనే కాటు వేస్తుంది. అది అప్పుడు ఒక చిన్న పాము, కానీ ఇప్పుడు అది మతం అని విషాన్ని నింపుకొని ఎవరైతే దాన్ని సృష్టించారో, ఎవరైతే దాన్ని కాపాడారో వాళ్ళపైనే విషం చిమ్ముతుంది. కానీ అదొక విషయం మర్చిపోయింది. అదేంటంటే, ఎవరికైతే సృష్టించే బలం ఉంటుందో, ఎవరైతే కాపాడే బలం ఉంటుందో, దాన్ని నాశనం చేసే శక్తి కూడా దానికి ఉంటుంది. అది ఆ విషయాన్ని మర్చిపోయింది. అది ఎవరో కాదు, బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ 1971 కి ముందు అయితే లేదు. 1971 ఇండో పాక్ వార్ జరగడానికి కారణం కూడా ఈ బంగ్లాదేశ్. 1971 కి ముందు బంగ్లాదేశ్ అనే ప్రాంతం ఈస్ట్ పాకిస్తాన్ గా ఉండేది. ఈస్ట్ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ లో ఒక ప్రావిన్స్, అంటే ఒక స్టేట్ లా ఉండేది. అయితే బంగ్లాదేశ్ లో విపరీతమైన అరాచకాలు, అన్యాయాలు, మానభంగాలు, ఆ యొక్క ప్రజలను హింసించి ఉండేది అక్కడి పాకిస్తాన్ గవర్నమెంట్. ఎందుకంటే బంగ్లా వాళ్ళు చిన్న చూపుగా చూసేవాళ్ళు బంగ్లా వాళ్ళను. అయితే 1971 పాకిస్తాన్ ఎన్నికల్లో అక్కడి ముజిబుర్ రెహమాన్, ఎక్కడైతే ఈ బంగ్లా ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని రీప్రజెంట్ చేసే ముజిబుర్ రెహమాన్ కంప్లీట్ పాకిస్తాన్ కి ప్రధానమంత్రిగా అవుతారు. ఇతనే షేక్ హసీనా వాళ్ళ తండ్రి. ఇతను ఫాదర్ ఆఫ్ నేషన్ గా కూడా మనం చూడొచ్చు బంగ్లాదేశ్ కి. అయితే ఇతను ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఇతన్ని ఆ పీఠాన్ని ఎక్కకుండా చేస్తారు పాకిస్తానీ ఆర్మీ, పాకిస్తానీ రాజకీయ వ్యక్తులు. ఎందుకంటే బంగ్లా అంటే చిన్న చూపు, బంగ్లా అంటే వాళ్ళు ఒక నీచ జాతి వాళ్ళు అన్నట్లుగా పాకిస్తాన్ యొక్క మదిలో ఉండేది. దీని వల్లనే ముజిబుల్ రెహమాన్ ని అరెస్ట్ చేసి వాళ్ళకి సపోర్ట్ గా ఎవరైతే నిలబడ్డారో కంప్లీట్ గా బంగ్లాకి వ్యతిరేకంగా, బంగ్లా ప్రజలకు వ్యతిరేకంగా బంగ్లా పైన అత్యాచారాలు, ఆ ఘోరాలు, వాళ్ళని చంపడాలు, వాళ్ళ యొక్క ఆస్తి నష్టం చేయడం, ప్రతి ఒక్కటి ఆడ అరాచకాలు జరిగేది. ఇది చూడలేక బంగ్లాదేశ్ కు, అంటే అప్పటి ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలకు సపోర్ట్ గా భారత గవర్నమెంట్, భారత ఇండియన్ ఆర్మీ అనేది నిలబడడం జరిగింది. ఆ తర్వాతనే ఇది 1971 వార్ గా సాగింది. బంగ్లాదేశ్ కి దేశం ఇప్పడం కోసము ఇండియన్ గవర్నమెంట్ సాక్షాత్ అమెరికాతో కూడా ఫైట్ చేయాల్సి వచ్చింది. అమెరికాని, పాకిస్తాన్ ని తరిమి కొట్టింది, యూరోపియన్ కంట్రీస్ ని తరిమి కొట్టింది. ఒకనొక టైంలో మనకి సపోర్ట్ గా రష్యా వచ్చి మన పైన ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా ఆ యుద్ధంలో మనం గెలిచేలా చేసింది. గెలవడమే కాదు, పాకిస్తాన్ లోని 91,000 ఆర్మీ సోల్జర్స్ లని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత వాళ్ళని విడిచిపెట్టడం జరిగింది, అది వేరే విషయం. కొన్ని ఒప్పందాలు చేసుకుని. అయితే నేను కంప్లీట్ గా ఈ వార్ లో వెళ్ళాలని చెప్పి అనుకోలేదు. బట్ మనం ఇంత చేసి ఆ బంగ్లాదేశ్ కి స్వాతంత్రం ఇప్పించి ఒక సపరేట్ దేశంగా తయారు చేస్తే, ఆ బంగ్లాదేశ్ ఈ రోజు ఐసిస్ మాయలో పడి, సిఐఏ మాయలో పడి, టర్కీ మాయలో పడి మనపైనే విషాన్ని చిమ్ముతుంది, మనపైనే అటాక్స్ జరిపిస్తుంది. మన ఏదైతే సిలిగురి కారిడార్ ఏదైతే ఉందో ఆ చికెన్ నెక్ ని కట్ చేసి సాల్తాన్ ఎత్తే బంగ్లా, గ్రేటర్ బంగ్లా అని చెప్పి ఈస్టర్న్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ లను క్యాప్చర్ చేయాలని చెప్పి చూస్తుంది. బీహార్ కావాలంటుంది, ఒరిస్సా కావాలంటుంది, ఉత్తరప్రదేశ్ కావాలని అంటుంది. ఇస్తామా? కాశ్మీర్ అడిగితేనే కాళ్ళు రొగొట్టాము, ఇన్ని స్టేట్స్ అడిగితే ఏం చేస్తాం? తల తీసేస్తాం. అయితే ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే 2014 తర్వాత ఏదైతే జమాతే ఇస్లామీ అని చెప్పి బంగ్లాదేశ్ లో ఒక పార్టీ ఉంది, దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. 2023 వరకు కూడా బంగ్లాదేశ్ లో పరిస్థితులు చక్కగానే ఉన్నాయి. అయితే స్లో పాయిజన్ లా ఏదైతే పాకిస్తాన్ ఏం చేసిందంటే, డైరెక్ట్ గా ఇండియా పైన వార్ చేయకుండా 2 సైడ్ వార్, ఏంటంటే ఇండైరెక్ట్ వార్, ఒకటి డైరెక్ట్ వార్ గా అటు ఫ్రంట్ లైన్ పైన పాకిస్తాన్ ఉంటుంది, ఇండైరెక్ట్ గా బంగ్లాదేశీలు ఉంటారు. సో ఇండియాకి ఏంటంటే ఫ్రెండ్లీ నేచర్, ఫ్రెండ్లీ కంట్రీ ఉండడం వల్ల, ఫ్రెండ్లీ నేషన్ ఉండడం వల్ల ఇండియా యొక్క బార్డర్, సరైన బార్డర్ అనేది బంగ్లాదేశ్ తోని సరైన ఫెన్సింగ్ అనేది లేదు. అయితే ముఖ్యంగా 1971 వార్ తర్వాత ఇండియా చేసిన అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే, మరి ఆ దరిద్రం ఎందుకు అని అనుకున్నారో, లేకుంటే అక్కడ ఉన్న కష్టాలు మనకెందుకులే అని అనుకున్నారో, కానీ ఆ టైంలో బంగ్లాదేశ్ ని ఇండియాలో ఏదైతే అప్పుడు రాజా హరి సింగ్ తోని ఒప్పందం చేసుకొని కాశ్మీర్ కి మేము సపోర్ట్ చేయాలంటే కాశ్మీర్ ని భారతదేశంలో కలిపేయాలని చెప్పి ఎలాగైతే కండిషన్ పెట్టారు, సేమ్ బంగ్లాదేశ్ కి కూడా సపోర్ట్ చేసినప్పుడు బంగ్లాదేశ్ ని కూడా ఏదైతే ఈస్ట్ పాకిస్తాన్ ఉంది కదా దాన్ని ఇండియాలో కలిపేయాలి, అప్పుడు మేము సపోర్ట్ చేస్తామని చెప్పి అది చేస్తే మాత్రం చాలా బాగుండేది. కానీ ఇది ఒక చారిత్రాత్మకమైన తప్పిదం అప్పుడు చేసిన భారత గవర్నమెంట్. సరే, అది ఒక బ్రేవ్ డెసిషన్, బ్రేవ్ ఫైటింగ్.
పాకిస్తాన్ తోని యుఎస్ తోని చేసిన ఫైట్ దాన్ని ఒప్పుకోవాల్సిందే. డైరెక్ట్ ఫ్రంట్ లైన్ లో ఉండి వార్ చేసింది. కానీ అప్పుడు ఇది చేస్తే ఇంకా బాగుండేది. అంటే బంగ్లాదేశ్ ఏదైతే ఈస్ట్ పాకిస్తాన్ ఉందో దాన్ని ఇండియాలో కలిపేస్తే బాగుండేది. ఎందుకంటే ఇండియాకి ఇప్పుడు శత్రువులు పెరిగిపోయారు. చైనా ఎప్పుడు ఇండియా పైన అటాక్ చేద్దాం, ఎప్పుడు నార్త్ ఈస్ట్ ని లాక్కుందాం అని చెప్పి చూస్తుంది. మనకున్న కారిడార్ కేవలం చికెన్ నెక్ కారిడార్, సిలిగురి కారిడార్ కేవలం 20 కిలోమీటర్ల రేడియస్ లో మాత్రమే ఉంటుంది. కానీ దాన్ని పెంచుకోవాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. బంగ్లాదేశ్ లో ఏమైపోయింది, 2023 తర్వాత ఎప్పుడైతే షేక్ హసీనాని స్టూడెంట్స్ ని రాడికలైజ్ చేసేసే షేక్ హసీనా వరకు ఉండే వరకు అయితే బంగ్లాదేశ్ మంచి ఆర్థిక పరుగులలో ఉండేది. టెక్స్టైల్ ఇండస్ట్రీ బూమ్ చేసింది. ఇండియాని దాటి మరి వారి యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది పెరుగుతుండేది. టెక్స్టైల్ ఇండస్ట్రీ వరల్డ్ లోని చీపెస్ట్ టెక్స్టైల్ యాక్సెసరీస్ కావాలన్నా, మనకు ఏది కావాలన్నా, బట్టలు కావాలన్నా బంగ్లాదేశ్ నుంచి దొరికేటి. సో దాని వల్లనే వరల్డ్ కి క్యాపిటల్ లా ఈ బంగ్లాదేశ్ ఎదుగుతూ వచ్చింది. అయితే ఆ దరిద్రులు వారి యొక్క దరిద్రాన్ని, అంటే వారి యొక్క భవిష్యత్తుని వాళ్ళే కాళ్ళ మీద కొట్టుకున్నట్లు వాళ్ళు ఏం చేశారు, షేక్ హసీనాని అక్కడి నుంచి పరిగెత్తించారు. వారి యొక్క ఇల్లుని కూలగొట్టారు. ఆ తర్వాత తనని దేశంలో లేకుండా చేశారు. అయితే తనని ఇండియా ఆశ్రయం అయితే ఇస్తుంది. భారత ప్రభుత్వము అన్ని చర్యలు తీసుకుంటుంది. బంగ్లాదేశ్ గవర్నమెంట్ తో కూడా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఎవరైతే ఈ చీఫ్ అడ్వైజర్ గా మొహమ్మద్ యూనుస్, ఇతను నోబెల్ శాంతి గ్రహీత అని చెప్పి ఒక దొంగ బిరుదు అయితే ఉన్నది యూనుస్ దగ్గర. కానీ పేరుకు మాత్రమే శాంతి గ్రహీత, కానీ చేసే పనులన్నీ దొంగ పనులు, లంగ పనులు, భారతదేశాన్ని ముక్కలు చేయాలని చెప్పి చేసే కుట్రలు, సిఐఏతో, పాకిస్తాన్ ఐసిస్ తో కలిసి ఇండియా పైన విష ప్రచారాలు అండ్ యూత్ ని డైవర్ట్ అయితే చేస్తుంది. దీంట్లో భాగంగానే జమాతే ఇస్లామీ ఈ పార్టీ అనేది పాకిస్తాన్ కి సంబంధించి, అంటే పాకిస్తాన్ ఫేవర్ లో ఉండే ఈ పార్టీ, సానుభూతి పరులు ఈ పార్టీ అనేది స్థాపించడం జరిగింది. దీన్ని బ్యాన్ చేసింది షేక్ హసీనా 2014 నుంచి. అయితే దాని బ్యాన్ ని ఎత్తివేయడం జరిగింది. ఆ తర్వాత ఏం చేశారు, స్టూడెంట్స్ ని రాడికలైజ్ చేసి కంప్లీట్ ఇస్లామోఫోబియా అన్నట్లు తీసుకొచ్చి ఇండియా పైన విద్వేషపు మాటలు రెచ్చగొట్టడం జరిగింది. అలా గ్రేటర్ బాంగ్లా అనుకుంటూ మ్యాప్స్ రెడీ చేయడము, ఐసిస్ తో కలవడము వాళ్ళతోని. దాని తర్వాత ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ లీడర్ అంటూ వాళ్ళు వీళ్ళు అంటూ ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, ఇండియా మ్యాప్ ని వక్రీకరించి నార్త్ ఈస్ట్ మొత్తం బంగ్లాదేశ్ లో ఉన్నట్టు, బీహార్, ఒరిస్సా లాంటి స్టేట్స్ కూడా బంగ్లాదేశ్ దే అన్నట్లు, గ్రేటర్ బంగ్లా సల్తనత్ ని సృష్టిస్తామన్నట్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరైతే షరీఫ్ ఉస్మాన్ హాదీ కూడా ప్రకటించినట్టు తెలిసింది. కానీ ఆ తర్వాత రోజు ఏదైతే 12th డిసెంబర్ రోజు దురంధ్రులో, లేకుంటే మరి బంగ్లాదేశ్ యొక్క బంగ్లాదేశ్ యొక్క యూనుసేన మరి చీఫ్ అడ్వైజర్ ఈ అటాక్ ని పాల్పడింది. ఆ తర్వాత స్టూడెంట్స్ ని రాడికలైజ్ చేసి హిందూస్ పైన దాడులు చేయడం అనేది జరుగుతుంది. ఒకప్పుడు మన వల్ల ఉన్న బంగ్లాదేశ్ ఈ రోజు మన పైన విషయాన్ని చిమ్ముతుంది. ఇది కరెక్ట్ కాదు. ఇంకొకటి, హిందూస్ ని టార్గెట్ చేస్తూ హిందూస్ పైన అఘాయిత్యాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది చాలా పెద్ద తప్పు. ఏ మతంలో కూడా రాసి ఉండదు. తప్పు అది. అనవసరంగా మీరు చేసే తప్పు వల్ల కంప్లీట్ రిలీజియన్ ని తిట్టించకండి. మీలాంటి దరిద్రుల వల్ల ఎంతో మంది మంచి ముస్లిమ్స్ మాటలు పడాల్సి వస్తుంది. ముస్లిమ్స్ అంటేనే టెర్రరిస్టులు అనే స్థాయికి దిగజారిపోయింది కేవలం మీ వల్ల, మీ మత పిచ్చి వల్ల. అసలు మీకంటూ దేశమే లేదురా. నిజం చెప్పాలంటే మీకు దేశం ఎక్కడిదిరా? మీ మిచ్చిడే గొప్ప. మీకు ఆ బంగ్లా ప్రాంతం అంతా మాది. అరే అదంతా అఖండ భారత్ రా దరిద్రుడా. మరి మాది మాకు ఇచ్చేయండి. మరి మాకు కూడా కావాలి. ఇప్పుడు మాకు అఖండ భారత్ కావాలి. మేము బంగ్లాదేశ్ ని తీసుకుంటాం, పాకిస్తాన్ ని తీసుకుంటాం. ఏం తమాషానా? మీది ఎక్కడిదిరా? ఇది మైండ్ లో పెట్టుకొని ఉంటే మంచిది. బంగ్లాదేశ్ భవిష్యత్తు కూడా. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ ముందు బంగ్లాదేశ్ అనేది ఒక చిన్న పిచ్చుక లాంటిది. దానిపైన బ్రహ్మాస్త్రం వేయనీయకండి.
సృష్టించిన వాడికి అంతం చేసే శక్తి కూడా ఉంది. దీనిపైన ఇంకా డీటెయిల్ గా వెళ్తే చాలా పెద్దగా వీడియో అవుతుందని చెప్పి నేను ఇక్కడనే ఆపేస్తున్నా. ప్లీజ్ మన వీడియో మీకు నచ్చినట్లయితే దీని కంటిన్యూషన్ గా దీనిపైన ఎలాంటి అప్డేట్ కావాలన్నా కూడా నేను వీడియో తీయడానికి అయితే నేను రెడీగా ఉంటా. మీరు వీడియో లాంగ్ అయితే చూడడానికి బోర్ కొడుతుందేమో అనుకొని నేనైతే ఇక్కడనే ఎండ్ చేస్తున్నా. మీకు ఒకవేళ వీడియో నచ్చినట్లయితే దీనికి పార్ట్ 2 గా కంటిన్యూషన్ గా వీళ్ళు చేసే కుట్రలు, ఎలా పాకిస్తాన్ తో కలిసి ఐఎస్ఐ ఎలా వీళ్ళ బ్రెయిన్ వాష్ చేస్తుంది మదర్సాలలో, అండ్ బంగ్లాదేశ్ యువతను రాడికలైజ్ ఎలా చేస్తుంది, హిందూస్ పైన ఎలా మత విద్వేషాన్ని రెలగొడుతుంది, దాని తర్వాత సిఏఏ పాత్ర ఏంటి, చైనా పాత్ర ఏంటి అనేది నేను క్లియర్ గా వీడియో తీయడానికి అయితే నేను ట్రై చేస్తాను. కానీ మీరు మాత్రం మీ సపోర్ట్ కామెంట్ చేయండి. దీనిపైన మీ ఒపీనియన్స్ ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కిందే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరు మాత్రం మన ఛానల్ ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చాలా పెద్ద కంటెంట్. అవసరమైతే దీనికి పార్ట్ 2 అయితే నేను తీయడానికి రెడీగా ఉన్నా. మీరు మాత్రం కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. అంతే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.